ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కోట్లాది మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం మరో నెల రోజుల్లో మన ముందుకు రాబోతుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానుల కంటే ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూసే సందర్భం వచ్చింది. రీ ఎంట్రీ తర్వాత ఆయన అత్యధికంగా రీమేక్ సినిమాలకు పరిమితం అవ్వడం వల్ల కేవలం ఆయన సినిమాలను అభిమానులు మాత్రమే ఎక్కువ చూసేవారు. మామూలు మూవీ లవర్స్ మాత్రం రీమేక్ సినిమాలంటే ఆసక్తి చూపించేవారు కాదు. అలాంటి సమయంలో ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గ సినిమా అని ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ వీడియోకి, అదేవిధంగా ఫైర్ స్టోమ్ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ని సొంతం చేసుకొని ఆడియన్స్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలపరిచింది. ముఖ్యంగా ఈ చిత్రం కోసం ఓవర్సీస్ ఆడియన్స్ మెంటలెక్కిపోయి ఉన్నారు. ఎప్పుడెప్పుడో అడ్వాన్స్ బుకింగ్స్ను మొదలు పెడతారో, ఎప్పుడెప్పుడు బుక్ చేసుకుందామా అనేంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి అభిమానులకు ఈ సినిమా ఓవర్సీస్ బయ్యర్స్ శుభవార్త తెలియజేశాడు. ఈ నెల 29వ తారీఖు నుండి నార్త్ అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ని మొదలు పెట్టబోతున్నామని, ఈసారి రికార్డ్స్ వేట మామూలుగా ఉండదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికాలో అత్యధికంగా ప్రీమియర్స్ రికార్డ్స్ ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా తన స్టార్ స్టేటస్కి తగ్గ ప్రీమియర్ షోస్ గ్రాస్ వసూళ్లను పెట్టలేకపోతున్నాడు. ఆయన గత చిత్రం హరిహర వీరమల్లు అయితే కనీసం 1 మిలియన్ మాత్రమే గ్రాస్ రాబట్టింది. ఆ సినిమాకు మొదటి నుండి హైప్ లేకపోవడం, అనేక సార్లు వాయిదా పడడం వల్లే కావాల్సినంత హైప్ క్రియేట్ అవ్వలేదని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. కానీ ఓజీ చిత్రానికి అలాంటి పరిస్థితి లేవని, అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వగానే ఫైర్ స్టోమ్ లాగా టికెట్స్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోతాయని, ఖచ్చితంగా ప్రీమియర్ షోస్ గ్రాస్ విషయంలో ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పబోతుందని అంటున్నారు. ప్రస్తుతానికి ప్రీమియర్ షోస్ గ్రాస్ రికార్డు కల్కి మూవీ ఖాతాలో ఉంది. ఈ చిత్రానికి సుమారుగా $3.9 మిలియన్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డుని భారీ హైప్తో వచ్చిన దేవర, పుష్ప 2 చిత్రాలు కూడా అందుకోలేకపోయాయి. మరి ఓజీ చిత్రమైనా అందుకుంటుందో లేదో తెలియాలంటే మరో 4 వారాలు ఆగాల్సిందే.